రియల్ లైఫ్లో అనేక ఫ్యామిలీ డ్రామాస్లో తనకు తానే సాటి అన్న తీరున నటించారు విక్టరీ వెంకటేష్. అదేవిధంగా రియల్ లైఫ్లోనూ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అంటూ చాటుకుంటూ ఉంటారు వెంకటేష్. తన కుటుంబానికి వెంకటేష్ ఎంతో ప్రాధాన్యమిస్తారు. తాను బిజీగా సాగుతున్న రోజుల్లోనూ వెంకటేష్ ఫ్యామిలీ మెంబర్స్తో గడపడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకునేవారు. అలాగే ఆయన తన భార్యా బిడ్డలకు ఎంతో ప్రీతిపాత్రుడయ్యారు. అందువల్ల వెంకటేష్ ఇంట ఓ కార్యక్రమం జరుగుతోందంటే అది ఓ స్పెషాలిటీని సంతరించుకుంటుంది. మార్చి 15న వెంకటేష్ రెండో కూతురు హయవాహిని వివాహ మహోత్సవం కళ్యాణ వైభోగమే అన్న రీతిన జరిగింది. ఇంతకు వరుడు ఎవరు? అదే కదా ఎవరికైనా చప్పున స్ఫురించే ప్రశ్న. అబ్బాయి నిశాంత్ హైదరాబాద్లోనే డాక్టర్గా పనిచేస్తాడు. విజయవాడ వాస్తవ్యులు. అబ్బాయి వైపు వారు కూడా బాగా కలిగినవారు. పైగా విద్యావంతుల కుటుంబం అని తెలుస్తోంది. అందువల్ల వారింట వేడుక కూడా అదరహో అనే రీతిన సాగిందట. చిత్రసీమలో తన మిత్రులు సన్నిహితులైన వారికి శుక్రవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో భారీ విందు ఏర్పాటు చేశారు వెంకటేష్. నార్సింగ్లోని ఓ కన్వెన్షన్ హాల్లో హయవాహిని డాక్టర్ నిశాంత్ వివాహం జరిగింది. ఈ వేడుకలో వెంకటేష్ కుటుంబ సభ్యులందరూ పాలుపంచుకోవడం విశేషం. గత కొద్ది రోజులుగా వెంకటేష్ తన నటనకు దూరంగా జరిగి కూతురు వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి తరువాతి కార్యక్రమాలు పూర్తి కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటించనున్నారు వెంకటేష్. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుగ్గా రానుందని సమాచారం. అలాగే నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు 2 సిరీస్లోనూ నటించడానికి అంగీకరించారు. తన ప్రేమించుకుందాం రా చిత్రంలో పెళ్లి కల వచ్చేసిందే బాల అంటూ సందడి చేసిన వెంకటేష్ ఇంట ఇప్పుడు నిజంగానే కళ్యాణ కళ తొరికిసలాడింది. రెండోసారి మామ అయిన వెంకటేష్ ముఖంలో మరింత కళ కనిపించిందని అంటున్నారు.